ఛానల్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు కార్డియాలజిస్ట్ డాక్టర్ మోవా శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే జీ గారు. శ్రీనివాస్ గారు, వైటమిన్ డి డెఫిషియన్సీ ఈ పదం మనం తరచుగా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా వింటున్నాం. అసలు ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎందుకు వస్తుంది, దీన్ని మనం ఎలా నివారించుకోవాలి? సో లాస్ట్ 10 ఏళ్ళుగా మీరు ప్రతి హాస్పిటల్లో అందరు డాక్టర్లు చేసే కామన్ పరీక్ష వైటమిన్ డి పరీక్ష అండి. ఇదంతా చవకైన పరీక్ష కూడా కాదు. సో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వేరు, వైటమిన్ డి రక్తం తక్కువ చూపిస్తుంది. డెఫిషియన్సీ అంటే దానివల్ల వచ్చే జబ్బులు అలా లేదు. ఇప్పుడు మీరు భారతదేశం చూసినట్లయితే 94% అంటే 70 నుండి 100% మంది పాపులేషన్కి వైటమిన్ డి తక్కువ ఉందని చెప్తున్నారు ఇండియాలో చేసిన టెస్ట్లో. మరి అలాంటప్పుడు 100% మందికి జబ్బు పడిపోయి లేరు కదా. సో వైటమిన్ డి ఎందుకంటారు? ఎముకల బలం కోసం అంటారు. మరి అందరికీ ఎముకలు విరిగిపోయి లేవు కదా. సో ఇప్పుడు దాన్ని సబ్ క్లినికల్ డెఫిషియన్సీ అంటారు. సో రక్తం రిపోర్ట్లో చూసినప్పుడు తక్కువ ఉన్నప్పటికీ అంత జబ్బులు మనకు కనపడటం లేదు. సో వైటమిన్ డి తక్కువ అని చెప్పేసి అందరి రిపోర్ట్లోనూ వస్తుంది. సో కారణం ఇంకా మనకు పూర్తిగా తెలియదు. ఎందుకు వస్తుంది అంటే వైటమిన్ డి తక్కువ ఉండటానికి ఇప్పుడు వైటమిన్ డి సోర్స్ మనకి ఏమంటారంటే అండి, మామూలుగా ఎలా వస్తుంది అంటే సూర్యరశ్మి వైటమిన్ అంటారు. సూర్యరశ్మి ఎక్కువ ఎక్స్పోజర్ ఎవరికి ఉంటుందో వాళ్ళకి వైటమిన్ డి ద్వారా వస్తుంది అంటారు. కానీ మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు బయట తిరగడం తగ్గించేశారు, బయట కవర్డ్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి సూర్యరశ్మి లేకపోవడం వల్ల వైటమిన్ డి తగ్గుతుంది అనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఇండియాలో చేసిన టెస్టుల్లో పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకి కూడా వైటమిన్ డి తక్కువ ఉందని చెప్తున్నారు. అంటే సిటీలో ఇప్పుడు క్లోజ్డ్ గా ఉండకుండా ఓపెన్ గా ఉంటున్నా కూడా పల్లెటూళ్ళలో రోడ్లు పొలాల్లో తిరిగే వాళ్ళకి కూడా వైటమిన్ డి తక్కువ ఉంది. సో సూర్యరశ్మి వైటమిన్ అయినప్పటికీ కూడా సూర్యరశ్మి ఎక్స్పోజ్డ్ ఉన్న వాళ్ళకి కూడా వైటమిన్ డి తక్కువ చెప్తున్నారు. సో ఏం చేశారంటే సూర్యరశ్మి ఇప్పుడు వెస్ట్ లో ఇదే ప్రాబ్లం వచ్చింది, యూరోప్ లో వాళ్ళకి సూర్యరశ్మి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే మన తిండిలో దాన్ని ఫోర్టిఫై చేయడం మొదలుపెట్టి, అంటే పాలు సప్లై చేస్తారు, పాల కంపెనీలు ఉంటాయి, వాళ్ళు పాలలో వైటమిన్ డి యాడ్ చేయడము, కొన్ని వెజిటబుల్స్లో యాడ్ చేయడం, అట్లా చేయడం మొదలుపెట్టారు. మన దేశంలో అంత ఇంకా లేదు, బట్ స్టార్ట్ అయిన 30 ఏళ్ళ క్రితం నుంచి ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ తక్కువ ఉన్న చోట్ల అయోడైజ్డ్ సాల్ట్ అని ఇస్తారు చూసారు, అట్లా ఫుడ్లో కొంచెం వైటమిన్ డి ఇస్తాం జరుగుతోంది. కానీ మరి 100% ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనము? సో ఇది ఇంకా పూర్తిగా మనకి తెలియని విషయం. బట్ కమర్షియల్ ఇంట్రెస్ట్లు ఉండడం వల్ల కంపెనీలకి సో దీన్ని మనం ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తున్నాం, అడ్వర్టైజ్ చేసుకుని చేస్తున్నారు. ఇది నిజానికి అసలు వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఎలాంటి ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది? అంటే మనకి హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అంటారు? సో వైటమిన్ డి ముఖ్యంగా కాల్షియం అబ్జార్ప్షన్ పనికి వస్తుంది. అండ్ మనం తిన్న కాల్షియము బోన్స్లోకి పోవాలంటే వైటమిన్ డి అవసరం. మనకి వైటమిన్ డి కాంప్లెక్స్ది, అది అవసరం. కాల్షియం మెటబాలిజం అనే శరీరంలో అది చాలా జాగ్రత్తగా, శరీరానికి ఏవైతే అతి ముఖ్యమైనవి ఉంటాయో అది శరీరం మనం కాపాడుకుంటుంది, మన దాకా రానియదు అది. సో కాల్షియం మెటబాలిజం అనేది ఇంపార్టెంట్ కాబట్టి శరీరం దాని సంగతి చూసుకుంటుంది. ఇందుకు కాల్షియం ఎముకలకు అవసరము, మజిల్స్కి కండరాలకు అవసరము, అట్లాగే గుండెలో కండరాలకు అవసరం, వీటన్నిటికి అవసరం కాదు, జాగ్రత్తగా చూసుకుంటుంది అది. సో వైటమిన్ డి ఎముకలకి, ఎముకల బలానికి, అంటే ఎముకల పెరుగుదలకి, పిల్లల్లో కండరాలు బలంగా ఉండడానికి, అలాగే కండ అంటే గుండె కూడా కండే కాబట్టి దీనికి పనికొస్తుంది. కానీ ఇప్పుడు ఈ కమర్షియల్ యుగంలో వీళ్ళు చెప్పేది ఏంటంటే అన్నిటికీ వైటమిన్ డెఫిషియన్సీ కారణం చెప్తున్నారు. డిప్రెషన్కి, యాంగ్జైటీకి, ఇన్ఫర్టిలిటీకి, క్యాన్సర్కి, గుండె జబ్బులకి. సో ఈ లిస్టు పెరుగుతూ పోతుంది. మరి వీటన్నిటికీ వైటమిన్ డెఫిషియన్సీ అంటే మరి అలాంటప్పుడు 100% మంది భారతదేశంలో, ఎందుకంటే 70 to 100%, అట్లీస్ట్ 94% ఇండియాలో వైటమిన్ డి డెఫిషియన్సీ అనుకుంటే మీరు అన్ని జబ్బులకి వైటమిన్ డి కారణం ఎలా అవుతుంది? దానికి తోడు మనం సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఏదో సిటీస్ లో తప్పితే నార్మల్ పీపుల్ కి, అంటే ఊళ్ళలో పని చేసుకునే వాళ్ళు కావచ్చు, మిగతా వర్క్స్ లో ఉన్న ఎవరికైనా సూర్యుడికి ఎక్స్పోజ్ అవుతారు. అయినా వాళ్ళకి కూడా ఈ డెఫిషియన్సీ ఉంది అంటే మరి ఎట్లా? దీనికి సొల్యూషన్ అంటే ఏమనుకోవాలి మనం? అంటే వీళ్ళకి వాళ్ళని చెప్పుకుంటే ఈ కమర్షియల్ గా మనం ప్రమోట్ చేసే వాళ్ళని చెప్తున్నారంటే, సో సూర్యరశ్మి ద్వారా తక్కువ వచ్చింది కాబట్టి మన అన్నం ద్వారా మీరు టాబ్లెట్ ద్వారా తీసుకోండి అని చెప్తున్నారు. సో అలాంటప్పుడు పల్లెటూళ్ళలో ఎక్కువ సరే తిని దొరకట్లేదు వాళ్ళకి అనుకోవచ్చు. మరి ఇప్పుడు సిటీల్లో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి, అంటే అఫోర్డబుల్ పీపుల్, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, భోజనంలో ప్రాబ్లం లేని వాళ్ళు కూడా వైటమిన్ డెఫిషియన్సీ ఎందుకు ఉంటుంది? కాల్షియం తక్కువ తింటున్నారు. కాల్షియం సోర్స్ అంటే పాలు. సో పుట్టిన దగ్గర నుంచి పిల్లలకి పాలు ఇస్తూనే ఉన్నాం కదా, మరి కాల్షియం, మన వైటమిన్ డి ఎందుకు తక్కువ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ నా వైటమిన్ డి నెట్ టెస్ట్ చేసుకుంటే 30 ఉండాల్సింది 3 ఉంది.
సున్నా ఉన్న డాక్టర్లు నాకు తెలుసు చాలామంది. సో మనం ఎవరో సరిగ్గా తిండి తినడం లేదా అంటే తిండి ఎక్కువ తింటున్నాం కదా, తిండి అన్ని ఎక్కువ హైజీన్ గా తింటున్నాం. తినే జాగ్రత్త తింటున్నాం అంటే అట్లీస్ట్ మాల్ నరిష్డ్ అయితే కాదు కదా, తిండి దొరకపే స్థితిలో లేదు. ఆ. మన వైటమిన్ డి ఎందుకు తగ్గింది? సో వైటమిన్ డి తగ్గి శరీరంలో బ్లడ్లో తగ్గినప్పటికీ కూడా అదంత సీరియస్ ప్రాబ్లం కాదు. ప్రొజెక్ట్ చేసే అంత సీరియస్ ప్రాబ్లం అయితే ఖచ్చితంగా కాదు. ఓకే, సూర్యుడు ఒక సోర్స్ మనకి, సన్ ఒక సోర్స్, సూర్యరశ్మి ఒక సోర్స్. ఎస్, సూర్యరశ్మి. అదర్వైజ్ మనం తీసుకునే ఆహారంలో అంటే ఫుడ్ నుంచి ఏ ఫుడ్ ద్వారా మనం తీసుకోగలుగుతాము? మంచి క్వశ్చన్. సో ఇప్పుడు ఫుడ్లో ఏ సోర్సెస్ అంటే చేపల్లో ఎక్కువ ఉంటుందండి, మష్రూమ్స్లో ఎక్కువ ఉంటుంది, కాల్షియం ఉన్నటువంటి పాలల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఎగ్స్లో బాగా ఉంటుంది. సో ఎగ్స్ అందరికి దొరుకుతుంది, పాలు అందరూ తాగుతున్నారు. మరి సరే చేపలు కొంతమంది తింటారు, కొంతమంది తినరు అనుకోండి. బట్ ఫన్నీలీ ఇప్పుడు ఇండియాలో కొన్ని స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, వెస్ట్ బెంగాల్, తర్వాత ఒరిస్సా, వీళ్ళలో అందరూ చేపలు తింటారు. సో అన్ని క్యాస్ట్ వాళ్ళు చేపలు తింటారు, ఎందుకంటే అవి వెజిటబుల్స్ కంటే చీపర్ కాబట్టి. అక్కడ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని చెప్తున్నారు. ఏంటి, వన్ ఆఫ్ ది హైయెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి ఫిష్ అనుకున్నప్పుడు మరి వాళ్ళలో వైటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకు ఉంది? సో ఇది వైటమిన్ డి డెఫిషియన్సీ వీళ్ళు చెప్పి అంత సీరియస్ ప్రాబ్లం అయితే కాదు, కానీ దాన్ని మనం ఎక్కువగా అడ్వర్టైజ్ చేసి కొంచెం ఒక జనాల్లో ఒక ఫియర్ సైకోస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు రోజుకి నేను జనరల్ చెకప్లు అని చేస్తుంటారు మా హాస్పిటల్లో, అన్నీ బాగుంటాయి, వైటమిన్ డి ఒక్కటే తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో దానికి వాళ్ళు మళ్ళీ మందులు తీసుకోవటం, ఒక ఏదో తక్కువ బెంబేలెత్తిపోవాల్సిన అవసరం లేదంటారు? ఖచ్చితంగా లేదని చెప్తున్నాను, అది నేను చెప్పొచ్చేది. ఓకే, యాజ్ ఏ డాక్టర్గా అసలు మనకి వైటమిన్ డి డెఫిషియన్సీకి గురి కాకుండా ఉండాలి అంటే మీరేం చెప్తారు? సో వైటమిన్ డి డెఫిషియన్సీ మనం అవాయిడ్ చేయాలి అనుకునే దానికంటే వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు వస్తున్నాయో మనం చూసుకోవాలండి. వైటమిన్ డి పరీక్ష చేసుకుంటే తక్కువ వచ్చింది అనుకోండి, సరే దానివల్ల మనకు నష్టం లేదు, తీసుకుంటే నష్టం అయితే లేదు, అది నష్టం కాదు, కానీ అనవసరమైంది అని చెప్తున్నాను నేను, అంతే. ఓకే. సో వైటమిన్ డి తీసుకొని వాళ్ళలో మార్టాలిటీ అంటే ఎక్కువ మంది చనిపోతున్న ఇట్లాంటి రిపోర్ట్స్ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఏ స్టడీస్ ప్రూవ్ చేయలేదండి. ఇవి కొంతమంది ఒక ఒపీనియన్స్, నా ఒపీనియన్ నేను చెప్పొచ్చు కాక, అది మనకి మెడిసిన్లు ఏంటంటే స్టడీస్ అని చేస్తారు, ఈ మంది ఇచ్చిన వాళ్ళకి ఇవ్వని వాళ్ళకి కంపేర్ చేసి చూస్తారు. అలా చూసినప్పుడు అలా ఎక్కడ మనకి ఎవిడెన్స్ కనపడటం లేదు. సో వైటమిన్ డి రాకుండా ఉండాలంటే కంటే కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఏవేదో జబ్బులు వస్తున్నాయని చెప్తున్నారు, కాల్షియం తగ్గిందని చెప్తున్నారు. సో వాళ్ళు కాల్షియం పరీక్ష చేసుకుని కాల్షియం తగ్గకుండా సప్లిమెంటేషన్ తీసుకోండి. బట్ వైటమిన్ డి ఖచ్చితంగా తీసుకోవద్దని చెప్పట్లా, జనాలు చెప్పే అంత భయపడాల్సిన అవసరం అయితే లేదని మాత్రం నేను చెప్తాను. అయితే బోన్స్ వీక్ అవటం కానీ లేకపోతే చిన్న పిల్లల్లో సమస్యలు కానీ వీటిని అధిగమించాలంటే మరి ఏం చేయాలి? ఇప్పుడు దానికి మనం వైటమిన్ డినే మనం మెయిన్ సోర్స్గా అనుకుంటాం, దాని వల్లనే జరుగుతుందని. దానికి సొల్యూషన్ అంటే ఇప్పుడు చిన్నపిల్లల్లో ఎదుగుదల ఉంటుంది, వాళ్ళకి ఎదుగుదల కావాలి. సో వాళ్ళలో వైటమిన్ డి సప్లిమెంటేషన్ అవసరమా లేదా? నెక్స్ట్ క్వశ్చన్. ఇస్తే నష్టం లేదు, అవసరమైతే లేదు. ఇస్తే హానికరం కాదు. ఖచ్చితంగా వైటమిన్ డి ఇవ్వకపోతే వాళ్ళ తక్కువ ఉంటే వాళ్ళు పెరగరు అన్నది మాత్రం అమాయకత్వం అవుతుంది. ఓకే, అంటే సప్లిమెంట్స్ తీసుకోవటం వల్లనే పెరుగుదల ఉంటుంది అనుకోవటానికి లేదు అంటారు? ఖచ్చితంగా, అది నేను చెప్పొచ్చేది. మరి దీనికి సొల్యూషన్ అంటే ఏంటంటే, అంటే మనము ఇప్పుడు ఇంతకుముందే మనం అనుకున్నట్లు అంత కంగారు పడాల్సిన అవసరం లేదు, కానీ దానివల్ల ప్రాబ్లమ్స్ ఏమి రావంటారా? ఒకటండి, ఇది కాకుండా ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మామూలుగా మనకి ఇప్పుడు బహిష్టు ఆగిపోయినటువంటి ఆడవాళ్ళు అంటే 145 వేసుకోండి, 45 దాటిన తర్వాత ఎముకలు కొంచెం వాళ్ళకి సాఫ్ట్ అవుతాయి, మెత్తబడతాయి. దానివల్ల వాళ్ళకి అప్పుడు కాదు కానీ ఒక 70-75 వచ్చిన తర్వాత ఎముకలు ఫ్రాక్చర్లు చాలా కామన్. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఆడవాళ్ళు మండికట్టు దగ్గర పెరగడము, హిప్ ఫ్రాక్చర్స్ రావడం, ఇట్లా కామన్గా వస్తుంటాయి వాళ్ళకి. దానికి కారణం ఏంటంటే ఈస్ట్రోజన్ తగ్గడం. అంటే ఎప్పుడైతే మెన్సెస్ ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే శరీరంలో ఈస్ట్రోజన్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అది. సో ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల వస్తుంది, వైటమిన్ డి తగ్గడం వల్ల కాదు. సో అప్పుడు ఈస్ట్రోజన్ ఇవ్వడమా లేదా అనేది పక్కన పెడదాం, దానికి అది వేరే టాపిక్ అనుకుందాం. సో ఎప్పుడైతే పీరియడ్స్ ఆగిపోయిన ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఎముకలు గట్టిగా ఉన్నా లేదో పరీక్ష చేయించుకోవడం అవసరం అండి. సో ఎముకలు గట్టిగా ఉండాలి చెప్పడానికి వైటమిన్ డిగా చేయించుకోవాల్సిన వాళ్ళు ఒక స్కాన్ ఉంటుంది, డెక్సా స్కాన్ అంటారు, DEXA స్కాన్. అది పరీక్ష చేయించుకుంటే శరీరంలో ఎముకల్లో ఏ ఎముకలు సాఫ్ట్గా ఉన్నాయి, ఏవి వీక్గా ఉన్నాయి తెలుస్తుంది. సో అవి విరిగే ఛాన్స్ ఉంటుంది కదా. సో ఎముకలు కనుక దానికి ఒక నెంబర్ ఉంటుంది, -2.5 కంటే తక్కువ ఉన్నట్లయితే
ఈ పాయింట్స్లో ఎముకలు మెత్తగా ఉన్నాయి, అవి విరిగే ఛాన్స్ ఉందని చెప్తుంది. అప్పుడు వాళ్ళు ఇంజక్షన్లు తీసుకోవాలి. వైటమిన్ డి ఇంజక్షన్లు కాదు, పారాథార్మోన్ ఇంజక్షన్లు అంటారు, దాన్ని బోన్ మ్యాక్స్ అంటారు. ఓకే. సో BONEMX బోన్ మ్యాక్స్ ఇంజక్షన్. ఆ ఇంజక్షన్లు సంవత్సరం పాటు ఇస్తారు, నెలకు ఒక ఇంజక్షన్ అనమాట, కొంచెం కాస్ట్లీ ఇంజక్షన్ అది. సో అది తీసుకోవడం ద్వారా ఎక్కడైతే ఎముకలు కొంచెం సాఫ్ట్గా ఉన్నాయో అవి ఫ్రాక్చర్ కాకుండా మనం అరగెట్టుకోవచ్చు. ఓకే. సో వైటమిన్ డి సప్లిమెంటేషన్ కాదు ఇవ్వాల్సిన వాళ్ళు, ఆ ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు అరగెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ మెనోపాజ్ లేడీస్ అందరూ కూడా ఈ డెక్సా స్కాన్ చేయించుకోవడం అనేది తప్పనిసరి. ఓకే. సో స్కాన్ చేయించుకోవాలి. అలానే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉందని కంగారు పడాల్సిన అవసరం లేదు. లేదని చెప్పి మన రెగ్యులర్గా తీసుకునే ఆహారంలో కానీ లేకపోతే సన్కి ఎక్స్పోజ్ అవ్వటం కానీ పెంచుకోవాలి. అంతే అంతే అంటారు. అంతే. అయితే డాక్టర్ గారు, ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది పెద్ద ప్రాబ్లం కాదని అనుకుంటున్నాం మనం. అవునండి. సరే, ఒక యూత్ని తీసుకుందాం. వాళ్ళకి ఇష్యూస్ ఉన్నా ఉండకపోయినా పర్వాలేదు అనుకుంటున్నాం వైటమిన్ డి తీసుకోవటం అనేది. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుందాం, హెల్త్ ఇష్యూస్, అలాంటి వారు కూడా తీసుకోకపోయినా పర్వాలేదు అంటారా మరి? లేదండి, మనం దీన్ని మనం డైల్యూట్ చేయడం లేదు ఇష్యూని. మనం ఏం చెప్తున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైటమిన్ డి డెఫిషియన్సీ యంగ్ పీపుల్లో ఎవరెవరికి జబ్బుల ద్వారా రావచ్చు, వాళ్ళు తప్పకుండా తీసుకోవాలి. సో ఏ పాపులేషన్లో వైటమిన్ డి సీరియస్ ప్రాబ్లమో మనం తెలుసుకోవాలి. ఎవరంటే కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ ఆపరేషన్ చేయించుకుంటారు వాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేకపోతే పిత్తాశయం అంటారు, గాల్ బ్లాడర్ కొంతమందికి ఆపరేషన్ చేసి రిమూవ్ చేస్తారు వాళ్ళకి. కొంతమందికి పేగుల ప్రాబ్లం ఉంటుంది, సీలియక్ డిసీజ్ అండి, సో అబ్జార్ప్షన్ డిసీజ్. సో పేగుల ప్రాబ్లం ఉంటే ఏంటంటే తిన్నది సరిగా వాళ్ళు అరిగించుకోలేరు, వైటమిన్ డి అక్కడ యాక్ట్ చేస్తుంది అనమాట. సో మనం తిన్న ఆహారంలో కాల్షియం ఎదుగుతుంది, దాన్ని అది అబ్జార్బ్ చేసుకుంటుంది. సో పేగుల ప్రాబ్లం ఉన్నవాళ్ళు. సో ఇంకోటి ఏంటంటే కొన్ని ఫిట్స్ వచ్చినప్పుడు కొన్ని మందులు వాడుతుంటారండి, ఫెనైటాయిన్ అంటారు, ఎప్టాయిన్ అంటారు. ఇవి ఏంటంటే ఫిట్స్ ఉన్న వాళ్ళు కొన్ని సంవత్సరాల తరబడి, డికేట్స్ తరబడి వాడుతుంటారు, కొంతమంది జీవితాంతం కూడా వాడతారు. ఆ ఎప్టాయిన్ అనేటువంటి ట్యాబ్లెట్ వైటమిన్ డిని తగ్గిస్తుంది. ఇదొకటి. కొన్ని ఇన్ఫెక్షన్లు ఉన్నవాళ్ళు, టీబీ ఉందనుకోండి, వాళ్ళు సంవత్సరం తరబడి ఈ టీబీ కోసం మందులు తీసుకుంటూ ఉంటారు. సో టీబీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హెచ్ఐవి ప్రాబ్లం ఉన్నవాళ్ళు, వీళ్ళందరిలో కూడా వైటమిన్ డి జబ్బు వల్ల తగ్గుతుంది. సో మళ్ళీ రిపీట్ చేయాలంటే, థైరాయిడ్ ఆపరేషన్ అయిన వాళ్ళు, లివర్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, గాల్ బ్లాడర్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు, పేగులు అరుగుదల జబ్బు ఉన్నవాళ్ళు, తర్వాత ఫిట్స్ ఉన్నప్పుడు ఫెనైటాయిన్ టాబ్లెట్ తీసుకునేవాళ్ళు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, ట్యూబర్క్లోసిస్, టీబీ, హెచ్ఐవి, వీళ్ళందరికీ కూడా వైటమిన్ డి తక్కువ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే. వాళ్ళల్లో వైటమిన్ డి తగ్గడం వల్ల, వైటమిన్ డి అబ్నార్మల్గా తగ్గుతుంది జబ్బు వల్ల. సో వాళ్ళు వైటమిన్ డి అలాగే కాల్షియం సప్లిమెంటరీ తప్పనిసరిగా తీసుకోవాలి. సో ఇది మామూలుగా ఆరోగ్యంగా మీరు జనరల్ కండిషన్స్ మాట్లాడుతున్నారు. సో ఆరోగ్యంగా ఉన్నటువంటి నార్మల్ పాపులేషన్ వైటమిన్ డి తక్కువ ఉందని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. రైట్ అండి, చాలా మంచి టాపిక్ డిస్కస్ చేశారు. రెండో తెలియని విషయాలను కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. రైట్ అండి, ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. శ్రీనివాస్ గారు నమస్కారం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని